ఈ రోజు నుండి మనం ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకముల యొక్క వివరణ, దాని యొక్క విశ్లేషణ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో మీరు చాలా నేర్చుకోవచ్చు. ఆ పుస్తకం యొక్క ఉద్దేశము, దాని యొక్క రచయిత, రచించిన కాలము, గత చరిత్ర, అదేవిధంగా గ్రంథం యొక్క పరిశోధన, దాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు, అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు, గ్రంథం ఏ విధంగా విభజించారు అని చాలా ముఖ్యమైనటువంటి వివరాలు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూసి నా వివరణ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి పుస్తకమైనటువంటి ఆదికాండం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. పురాతన ప్రతులైన ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న 5 పుస్తకాలను నిబంధన పుస్తకాలు అంటారు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఉన్నటువంటి సెప్టోలెజెంట్ భాషాంతర తర్జుమాదారుడు హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు కొత్త నిబంధన గ్రంథమును తర్జుమా చేసినటువంటి వాడిగా ఉన్నాడు. వీటిని ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అని 5 వివిధమైన పేర్లతో పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే 2 ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా ప్రపంచం నిర్మాణాన్ని వివరించడం, రెండవది దేవుని ఆరాధన కోసం ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పరచుకోవడం. ఈ 2 ముఖ్యమైన ఉద్దేశాలుగా చూసుకోవచ్చు మనం. దీని యొక్క రచయిత చూసుకున్నట్లయితే ఈ 5 పుస్తకముల రచయిత మోషే అని యూదా వంశీయులు, యేసు మరియు అపోస్తలులు అంగీకరించారు. ఆదికాండం యొక్క అర్థం చూసుకున్నట్లయితే ఆది అంటే ప్రారంభం అని అర్థం. హెబ్రీ పదము బెరేషిత్ అంటే ప్రారంభంతో ఈ పుస్తకం మొదలవుతుంది. అందుకే దీనిని ఆదికాండం అని పేరు పెట్టారు. రచించిన కాలం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 1480 నుండి 1410 మధ్య రచించబడిందిగా చూసుకోవచ్చు మనం. ఈ పుస్తకంలో ముఖ్యమైనటువంటి వచనాలు చూసుకున్నట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు అని. రెండవదిగా చూసుకున్నట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు అబ్రహాముతో చేసిన దేవుని ఒడంబడిక గురించి మనం చూసుకోవచ్చు. ఈ 2 ముఖ్యమైనటువంటి వచనాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం పుస్తకంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు చూసుకున్నట్లయితే ఆదాము, హవ్వ, నోవాహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు, ఏసేబు, వీరే ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఆదికాండంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా సృష్టి, అదేవిధంగా ఆదాము హవ్వ పతనము, 3వదిగా నోవాహు ప్రళయం చూసుకోవచ్చు, 4వదిగా అబ్రహాము యొక్క పిలుపు చూసుకోవచ్చు, 5వదిగా యేసోబు గురించిన జీవితం మనం చూసుకోవచ్చు. ఈ ఆదికాండంలో ముఖ్యమైనటువంటి సంఖ్యా వివరాలు చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మొదటి గ్రంథమైనటువంటి ఈ ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. వచనాలు వచ్చేసరికి 1533. చారిత్రాత్మక వచనాలు చూసుకున్నట్లయితే 1385. ఇందులోనే ప్రశ్నలు వచ్చేసరికి 148 ప్రశ్నలు, ప్రవచనములు వచ్చేసరికి 146 ప్రవచనాలు, నెరవేరిన ప్రవచనాలు చూసుకున్నట్లయితే 123 ప్రవచనాలు, నెరవేరని ప్రవచనాలు చూసుకున్నట్లయితే 23 ప్రవచనాలు, ఆజ్ఞలు చూసుకున్నట్లయితే 106, వాగ్దానములు 71, దేవుని యొద్ద నుండి ప్రాముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే 95, 326 హెచ్చరికలు మనం చూసుకోవచ్చు ఈ ఆదికాండం యొక్క పుస్తకంలో. ఇప్పుడు చెప్తున్నటువంటి తేదీలు సుమారుగా ఉన్నాయి కానీ ఖచ్చితమైనటువంటివి కావు. ఇందులో మొట్టమొదటిగా అబ్రహాం జననం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 2000లో పుట్టినటువంటి వాడిగా ఉన్నాడు. అబ్రహాము కనానులో ప్రవేశం వచ్చేసరికి 1925 క్రీస్తు పూర్వం. ఇస్సాకు యొక్క జననం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 1900. ఏశావు మరియు యాకోబు యొక్క జననం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 1840. యాకోబు హారానుకు పారిపోవుట చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 1764. ఏసేపు యొక్క జననం చూసుకున్నట్లయితే 1750. ఏసేపు బానిసగా అమ్మబడుట కాలం చూసుకున్నట్లయితే 1733. యేసేపు ఐగుప్తులో అధికారంకు వచ్చిన కాలం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 1720. యేసేపు యొక్క మరణం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 1640. ఈ తేదీలు సుమారుగా ఉన్నాయి కానీ ఖచ్చితమైనటువంటి అయితే కావు. ఈ వీడియోలో ఆదికాండం యొక్క విశ్లేషణ గురించి మీరు తెలుసుకున్నారు. మరొక వీడియోలో ఆదికాండం యొక్క గ్రంథము వివరణ, దాని పూర్తి వివరాలు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్ని. అందరికీ వందనాలు.